అవకతవకలకు పాల్పడిన ఇంజనీరింగ్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. ప్రభుత్వ ఆదేశాలతోనే చర్యలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. వచ్చే నెలలో జరిగే సెట్స్ ప్రవేశ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. డిగ్రీ దోస్ నోటిఫికేషన్ విడుదలైన 2 రోజుల్లో 20,000 అడ్మిషన్లు అయ్యాయన్నారు. జూలై 1వ తేదీ నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభిస్తామంటున్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డితో విజయ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్ షెడ్యూల్ ప్రక్రియ ప్రారంభమైంది. అదేవిధంగా ఇటు సెట్స్ పరీక్షలు కూడా వచ్చే నెల నుంచి జరుగుతున్నాయి. ఇక డిగ్రీకి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ఏ రకంగా కొనసాగుతుంది, సెట్స్ వెబ్సైట్ వంటి సెట్స్కు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఈసారి డిగ్రీలో సిలబస్ మార్పులు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం ఈ విషయాలన్నీ మనతోనే మాట్లాడేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి సార్ ఉన్నారు. డిగ్రీ దోస్తు నోటిఫికేషన్ మనం రిలీజ్ చేశారు. ఎలా ఉంది సార్ అడ్మిషన్ ప్రక్రియ ఎట్లా జరుగుతుంది? నోటిఫికేషన్ రిలీజ్ చేసి మేము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినాము. ఇంకా ఆప్షన్స్ 30th నుంచి పెట్టాలి. అయితే కొంచెం ఆప్షన్స్ చూజ్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైం, ఎందుకంటే ఈసారి కొత్త కోర్సులు వచ్చాయి. వాటికి సంబంధించినటువంటి సిలబస్లు తయారు చేయడం, తర్వాత బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్లు. సో ఆ క్లారిటీ కొరకు కొంచెం ఇచ్చాము. బట్ గుడ్ రెస్పాన్స్. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 20,000 క్రాస్ అయింది ఓన్లీ రిజిస్ట్రేషన్. సో టైం ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్స్ వస్తాయి. ఈసారి డిగ్రీ అడ్మిషన్స్ కూడా బాగా ఇంక్రీజ్ చేయాలని, ఎందుకంటే మీకు తెలుసు కొంత ఏఐ దాంతో ఇంజనీరింగ్ విద్యలో కొంత స్తబ్దత అనిపిస్తుంది. అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి కొంచెం కొన్ని ఈ యొక్క ఇంజనీరింగ్ టెస్ట్ కూడా అప్లికేషన్స్ తగ్గినట్లు అనిపిస్తుంది కొంత. బట్ దానికే కాకుండా ఈ యొక్క ఏఐ ప్రభావంతో సిఎస్సిని కొంత తగ్గుతుంది అనేటువంటి భావన ఉంది. అయితే సరే, అది వేరు విషయం. మేమైతే ఈసారి డిగ్రీని చక్కని సిలబస్లు, మంచి కోర్సులు, అన్నిటికీ వీలైనంత వరకు ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేసి జాబులు ఇచ్చేటువంటి డిగ్రీ కోర్సులను పెడుతున్నాం కాబట్టి డెఫినెట్లీ డిగ్రీ అడ్మిషన్స్ ఈసారి ఇంక్రీజ్ కాబోతున్నాయి. అంటే ముఖ్యంగా మనం చూస్తున్నాము ఈసారి కొత్త కోర్సులు డిగ్రీలో తీసుకొస్తున్నారు. బట్ కోర్సులకు సంబంధించి సిలబస్ కానీ బోధించే అధ్యాపకులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? తప్పకుండా విజయ్. ఈసారి ఏంటంటే ఈ యొక్క కొత్త కోర్సులు అనేది వినూతనమైనటువంటి కోర్సులు. ఈరోజు నేను చెప్పాలంటే ఈ తెలంగాణ ఉన్నత విద్యలో ఒక న్యూ ఎరా, నవశకం స్టార్ట్ చేయాలన్నటువంటి ప్రాసెస్లో దీక్షతో మేమున్నాము. దానికి సంబంధించి మీకు తెలుసు గత సంవత్సరం నుంచి కొంత సిలబస్ మార్చే ప్రక్రియ జరిగింది. లాస్ట్ టైం 90% సక్సెస్, కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు వచ్చినాయి. ఈసారి అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని 6 months ముందే మేము ప్రాసెస్ స్టార్ట్ చేసాము. తర్వాత సిరీస్ ఆఫ్ మీటింగ్స్ పెడుతున్నాం. ఒక్కటి ఈసారి ఈ గతంలో లేనిది ఈసారి ఉన్నది ఏంటంటే స్టేక్ హోల్డర్స్ను దృష్టిలో పెట్టుకొని, మీకు తెలుసు ఎడ్యుకేషన్లో స్టేక్ హోల్డర్ ఎవరు? స్టూడెంటు, పేరెంటు, టీచరు, కాలేజు, గవర్నమెంటు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ఒక సిరీస్ ఆఫ్ మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఇగో మేము ఇలాంటి కొత్త కోర్సులు వస్తున్నాయి అండ్ 7th March మొత్తం అందరు కన్వెన్షనల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో నేను మీటింగ్ పెట్టి వాళ్ళతో డిస్కస్ చేశాను. ఇలాంటి కొత్త కోర్సులు మనం అనుకుంటున్నాం, మరి ఇంకా మీరు, ఎందుకంటే యూనివర్సిటీస్ కదా ఇంప్లిమెంట్ చేసేది. సో వాళ్ళు చక్కగా కోఆపరేషన్ చేస్తున్నారు. దాని తర్వాత మేము 17th రోజు మేము ఒకటి టీశాట్లో, ఈసారి మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఫస్ట్ టైము ఇట్లాంటి కోర్సులు పెట్టినప్పుడు మీరు స్టేక్ హోల్డర్స్గా ఏమన్నా సజెషన్స్ ఉంటే ఇవ్వండి అని చెప్పి ఆల్మోస్ట్ 2 hours టీశాట్లో మీటింగ్ పెట్టి more than 1,000 people పార్టిసిపేటెడ్, అందరూ పేరెంట్స్ కానీ. సో వాళ్ళ నుంచి కూడా కొన్ని మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఎక్స్పర్ట్స్, ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ యొక్క సిలబస్లో చాలా మటుకు ఎక్కడ లేని కోర్సులు ఈసారి డిగ్రీలో తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కోర్స్ చేసినా ఈరోజు ఎట్లా ఉంటుంది విజయ్ అంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. అంటే ఒక స్టూడెంట్కు మల్టిపుల్ నాలెడ్జ్ ఉండాలి. అంటే వానికి టెక్నాలజీ మీద అవగాహన ఉండాలి, కొంత కామర్స్ మేనేజ్మెంట్ మీద అవగాహన ఉండాలి, కొంత లీగల్ గవర్నెన్స్ అవగాహన ఉండాలి, రీసెర్చ్ను కూడా కొంత, అట్లా 4 aspects ఇప్పుడు ఈసారి కోర్సులను డిజైన్ చేయడం జరిగింది. ఒక BA స్టూడెంట్ అయినా కానీ టెక్నాలజీతో కొంత అనుసంధానం చేయాలి. అట్లా అనుకొని ఒకటి మ్యారిటైమ్ టెక్నాలజీ, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్లో, తర్వాత BA డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ. ఇంకొకటి హ్యాపీ ఏంటంటే ఈరోజు ఎయిర్పోర్ట్, ఎయిర్లైన్స్ ఇన్ని వస్తున్నాయి కదా, లక్షల జాబులు రాబోతున్నాయి. కానీ ఏవియేషన్ మేనేజ్మెంట్ అంటే ఇంకా బ్రాడ్గా చెప్పాలంటే ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్, ఎయిర్లైన్ మేనేజ్మెంట్, ఎయిర్ స్పేస్ మేనేజ్మెంట్, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఇలాంటి కోర్సులు ఇండియాలో ఎక్కడ లేవు. కానీ ఎన్ని ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి మనకు తెలుసు. మన దగ్గరనే 4-5 ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి. అట్లా 50 నుంచి 60 ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి. నెక్స్ట్
3-4-5 ఇయర్స్లో. కాబట్టి వీటినన్నింటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఎంప్లాయబిలిటీ ఉంది, వాటికి మ్యాన్ పవర్ సప్లై చేయాలనేటువంటి దృష్టితో గత 3-4 మంత్స్ నుంచి మేము ఇవన్నీ మీటింగులు పెట్టేసి చక్కని కోర్సులు ఎంప్లాయ్మెంటు ఈరోజు సరే కొత్త కోర్సులు మీరు అన్నారు ఇంతకుముందు ఏంటంటే కొత్త కోర్సులతో ఒకటి సిలబస్ మేము తయారు చేస్తాము, రీడింగ్ మెటీరియల్ తయారు చేస్తాము, అవసరం అనుకుంటే ఈసారి ఏంటంటే టెక్నాలజీతో ఈ కోర్సులను కూడా మేము చెప్పించే అంటే ఏంటంటే ఏఐ ట్యూటర్ అనేటువంటి కాన్సెప్ట్ను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. మరొక విషయం, జేఎన్టీయూకి సంబంధించిన కాలేజీలు తనిఖీలు చేస్తున్నారు అధికారులు. బట్ తనిఖీల విషయంలో చాలా వరకు వార్తలు వస్తున్నాయి, తనిఖీలు పారదర్శకంగా చేయడం లేదు, ఏదో అట్లా వెళ్ళి ఇట్లా వస్తున్నారు. కాలేజీలకు సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతున్నది. తనిఖీలకు సంబంధించి ఏం చెప్తారు? తప్పకుండా ఉంది. కొంత ఇప్పుడు ఈ యొక్క జేఎన్టీయూకు మచ్చ తెచ్చేటువంటి చర్యలు కూడా కొంత జరుగుతున్నాయని మాకు కూడా వచ్చింది. మేము అధికారులను కూడా మేమే కాకుండా ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్రటరీ నేను మా ప్రయత్నంగా కూడా కన్సర్న్డ్ బీసీతో తర్వాత రిజిస్ట్రారు అందరితో మాట్లాడడం కూడా జరిగింది. రిపోర్ట్స్ కూడా తెప్పించుకుంటున్నాం, మేము రాసాము. ఎందుకంటే మాకు కూడా గవర్నమెంట్ రిపోర్ట్స్ తీసుకురండి అసలు అని అడుగుతున్నారు. సో కొంత ఉన్నది, కొంత మాకు దృష్టికి వచ్చింది ఏంటంటే కొంతమంది ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఎవరైతే పోతున్నారో బృందాలు ఓపెన్గా డబ్బులు తీసుకుంటున్నారని మరి మాకు వచ్చిన ఈ ఫిర్యాదులు వాటి మీద మేము కూడా రియాక్ట్ అయినాము. నేను యూనివర్సిటీకి కూడా రాశాను. బట్ మేము తప్పకుండా వాటిని ఎంక్వైరీ చేసి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ మాకు ఆదేశించింది. చూస్తాం మేము వర్కింగ్ అవుట్. డిగ్రీ విద్యలో పూర్తి స్థాయిలో స్కిల్స్ పెంపొందించేలా కొత్త కోర్సులు కూడా రూపొందిస్తున్నామని చెప్పి కూడా ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.